హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు మన బిగినర్స్ ప్లేలిస్ట్లో వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం అండి. సో ఈ వేరియబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. ఎందుకు అని అంటే మనకి ఒక డేటాని కాలప్ చేయాలి అని అంటే ఏదో ఒక నేమ్తో కాలప్ చేయాలండి. ఎగ్జాంపుల్గా ఒక యూజర్స్ డేటా ఉందనుకోండి, ఒక 4 పేర్లు, ఒక 4 ఏజ్లు, నలుగురు ఏజ్లు ఉన్నాయనుకోండి. ఈ నలుగురు ఏజ్ని, నలుగురు పేర్లని ఒక్కొక్కటి ప్రింట్ చేయాలంటే కష్టం కదండి. సో అప్పుడు ఏం చేస్తామంటే, సో ఆ 4 మనకు ప్రింట్ అవ్వాలి అనుకోండి. ఆ 4 ప్రింట్ అవ్వాలంటే ఏజ్ అనే కాలంని యూజ్ చేస్తే, ఏజ్ అనే ఒక వేరియబుల్ని యూజ్ చేస్తే మనకు ఆ 4 ప్రింట్ అయిపోతాయి అనమాట అండి. ఈ సింపుల్గా చెప్పుకోవాలంటే వేరియబుల్స్ అంటే ఏంటంటే అండి, మన ఎక్సెల్ షీట్లో మనం ప్రతి దానికి ఒక కాలం నేమ్ పెట్టుకుంటాం కదండి. మన దగ్గర ఉన్న డేటా ఉందనుకోండి, ప్రతి కాలంకి ఒక నేమ్ పెట్టుకుంటాం. సో మనకి ఆ డేటాని ఆ కాలంలో ఏ నేమ్ అయితే పెట్టుకుంటున్నామో ఆ నేమ్ రిలేటెడ్కి సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. సో అలాగే ఈ వేరియబుల్స్ కూడా అంతేనండి. సో నేను వేరియబుల్స్ అంటే ఏంటో మీకు చూపిస్తాను, సింపుల్గా ఎలా పెట్టుకోవాలి అన్న విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్ట్రింగ్లో వేరియబుల్స్ పెట్టుకోవాలనుకోండి. ఒక నేమ్స్ ఉన్నాయి, ఇందాక అనుకున్నట్టే నేమ్ అనుకున్నాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇలా సింగిల్ కోట్స్లో అండ్ సురేష్ అని పెట్టుకోవచ్చండి. చూడండి, ఏజ్ అని పెట్టుకోవాలనుకోండి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 30. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే నేము అనేది ఒక వేరియబుల్, ఏజ్ అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు మనం ఈ నేమ్ని, ఏజ్ని ప్రింట్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా ప్రింట్ నేమ్ అన్నాం అనుకోండి, మనకి నేమ్ ప్రింట్ అయిపోతుంది. అలాగే ప్రింట్ ఏజ్ అన్నాను అనుకోండి, ఏజ్ ప్రింట్ అయిపోతుంది అనమాట. చూసారా, ఏజ్ ప్రింట్ అయిపోతుంది. ఇలాగా మనం వేరియబుల్స్ ఇచ్చుకొని వాటి నేమ్స్ ఏదైతే ఉంటుందో ఆ డేటాని మనం చేరుకోవచ్చు అనమాట అండి వేరియబుల్స్ ద్వారా. ఓకే అండి. సో ఇలాగా ఓన్లీ స్ట్రింగ్స్ అనే కాదండి, మనం ఇంటీజర్స్ని కూడా వేరియబుల్స్ కింద ఇవ్వచ్చు అండి. చూడండి, ఇంటీజర్స్ కూడా ఇస్తాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను అనుకోండి, చూసారా, ప్రింట్ ఏ, అదిగోండి ప్రింట్ ఏ చేస్తే అలా ఇంటీజర్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చండి. ఇలాగా ఏదైనా సరే ఒక వేరియబుల్తో మనం ఇచ్చామనుకోండి, మన డేటాని ఈజీగా కాలప్ చేసుకోవచ్చండి. అది కూడా మన దగ్గర హ్యూజ్ డేటాబేస్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది మనం చేసేది ప్రాక్టీసే కాబట్టి సింపుల్గా 1-2 నేమ్స్ ఇచ్చుకున్నామండి. అదే మన దగ్గర ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, ఆ అప్లికేషన్కి మేబీ ఒక 1000, 2000, 5000, 10,000 యూజర్స్ ఉన్నారనుకోండి. సో వాళ్ళందరినీ కాలప్ చేయాలి 1 by 1 అంటే కుదరదు కదండి. సో ఇలాంటి వేరియబుల్ నేమ్స్ పెట్టుకున్నాం అనుకో, ఆ వేరియబుల్ నేమ్ ద్వారా మనకి కావాల్సిన యూజర్ని కాలప్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో అలాగా మనకి వేరియబుల్స్ ఉపయోగపడతాయి. ఓకే, ఇంకా ఇంకో విధంగా కూడా వేరియబుల్స్ని కాలప్ చేయొచ్చండి. ఎలాగో చూడండి. సో ఇక్కడ చూడండి, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అన్నానండి, బి ఈక్వల్ టు 5, సి ఈక్వల్ టు 6. ఓకే, సో ఇలాగ 3 ఇచ్చానండి. ఈ మూడింటిని ప్రింట్ చేస్తానండి. ఏ, బి, సి. చూడు, ఈ 3 ప్రింట్ చేస్తే 3 డైరెక్ట్గా ప్రింట్ అయిపోతాయండి. ఓకే, సో ఇలాగే కాకుండా ఈ మూడింటిని మనం ఇంకొకలాగా కూడా రాయొచ్చండి. చూడండి, చూపిస్తాను. సో ఏ, బి, సి ఈక్వల్ టు 4, 5, 6. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసాం అనుకోండి, ఏ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి అదే రిజల్ట్ వచ్చింది కాబట్టి నేమ్ మారుస్తానండి, ఎక్స్ వై జెడ్. ఓకే, ఎక్స్ వై జెడ్ అన్నాము. సో ఇందులో ప్రింట్ ఈ కాపీ చేసుకుని వీటి యొక్క వాల్యూస్ని కూడా చేంజ్ చేద్దాం, వేరియబుల్ నేమ్స్ కూడా. ఎక్స్ వై జెడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎక్స్, ఓకే, అది రన్ చేయలేదండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత, రీనేమ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేయాలి, అందుకని ఎర్రర్ వచ్చింది మనకి, అంతకంటే ఏం కాదు. చూసారా, ప్రింట్ ఎక్స్ వై జెడ్ అంటే సేమ్ రిజల్ట్ మళ్ళీ వచ్చింది. సో ఇలాగా కూడా మనం వేరియబుల్స్ తీసుకుని మనం చేసుకోవచ్చు. అలాగే సింగిల్గా కూడా ఇలా వేరియబుల్స్ తీసుకుని చేసుకోవచ్చు అనమాట అండి. సో వేరియబుల్స్ గురించి ఇదనమాట అండి. అలాగే కీవర్డ్స్ గురించి మాట్లాడుకుంటే, సో కీవర్డ్స్, వేరియబుల్స్ నేను ఒకే దాంట్లో ఎందుకు పెట్టానంటే అండి, చూడండి, ఇప్పుడు కీవర్డ్స్ అనే ఒక లిస్ట్ ఉంటుందండి. సో ఆ లిస్ట్ చూపిస్తానని చూడండి. ఈ లిస్టు మనం ఒక మాడ్యూల్ ఉందండి, కీవర్డ్ అని, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే ఆ లిస్ట్ చూడడం కోసమేనండి కేవలం. ఓకే, సో కీవర్డ్ డాట్
ఓకే, కీ లిస్ట్. ఓకే, ఇదండి. చూడండి ఇప్పుడు, చూడండి ఇక్కడ కీవర్డ్ లిస్ట్ ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫాల్స్, నన్, ట్రూ, అండ్, యాజ్, అసెట్, సింక్, వెయిట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, ఇలా చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ కీవర్డ్స్ అన్నీ కూడా బిల్టిన్లో ఉన్నాయండి. అంటే పైథాన్ యూజ్ చేసుకుంటుంది అనమాట. సో వేరియబుల్ నేమ్స్ పెట్టేటప్పుడు నేను చూడండి ఇక్కడ వేరియబుల్ నేమ్ అని పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ అని కాకుండా ఓకే ఇక్కడ ఏదో ఒక వర్డ్ని యూజ్ చేశాను అనుకోండి. చూడండి ఇక్కడ ఫ్రమ్ అని ఉంది. సో ఫ్రమ్ అని యూజ్ చేశాను అనుకోండి. 1 సెకండ్. ఓకే, ఫ్రమ్ అని యూజ్ చేశాను అనుకోండి. చూసారా ఇక్కడ హైలైట్ అయింది. సో ఈ కీవర్డ్స్ని నేను వేరియబుల్స్ కింద పెట్టుకోవడానికి లేదండి, అవకాశం లేదనమాట మనకి. సో పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఇది ఒక కీవర్డ్ అయిపోతుంది కాబట్టి అది ఒక ఫంక్షన్ కీవర్డ్ అండి. ఈ పేరుతో మనకి పైథాన్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసి పెట్టి ఉంటుంది అనమాట. సో అందుకనే ఈ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ కీవర్డ్స్ అన్నీ కూడా వేరియబుల్స్ కింద మనం యూజ్ చేయకూడదు. ఓకే, సో యూజ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి రిజల్ట్ సరిగ్గా రాదు. చూడండి దీన్నే ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ఏమని అంటుందో మీకు ఎర్రర్ తెలిసింది కదండి. చూసారా ఇక్కడ ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఫ్రమ్ అనేది తీసుకోలేదు వేరియబుల్ కింద. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే మనం ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నామంటే అది కీవర్డ్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. సో కీవర్డ్స్ అండి, ఎన్ని కీవర్డ్స్ అనమాట, ఈ కీవర్డ్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా కీవర్డ్స్లో ఇంక్లూడ్ కాని వర్డ్స్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్సే తీసుకుని వేరియబుల్ నేమ్ కింద పెట్టుకోవాలండి. ఓకే అండి. సో ఇది సెర్చ్ చేద్దామండి. ఓకే, నేమ్ సరిపోయిందండి. ఓకే, సో అదండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇందులో మీరు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఓకేనండి. బాయ్ అండి.